వరంగల్ జిల్లాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తోందంటే అతిశయోక్తి కాదు. ఏ నొప్పి వచ్చి ఆసుపత్రికి వెళ్లినా అనవసరమైన పరీక్షలతో నానా హంగామా చేస్తూ అడ్డగోలుగా ఆపరేషన్లు చేస్తున్నారు. వేలాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతూ అమాయక మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు. వరంగల్ జిల్లాలో మొత్తం 18 ఆరోగ్యశ్రీ ఆసుపత్రులున్నాయి. ఇందులో 13 ప్రైవేట్, 5 ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యాన్ని అందిస్తున్నాయి. 2008 ఆగస్టు 1 నుండి 2010 ఆగస్టు 21 వరకు మొత్తం 38,090 ఆపరేషన్లయ్యాయి. ఇందులో 3,346 ఆపరేషన్లు గర్భసంచులకు సంబంధించినవి కావటం విశేషం. కేవలం గర్భసంచులకు సంబంధించి ఇప్పటి వరకు 10,02,00,000 రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా మంజూరయ్యాయి. మొత్తం 938 వ్యాధుల్లో కేవలం హైస్టిరెక్టమీ ఆపరేషన్లు 3,346 ఆపరేషన్లు కావటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గర్భసంచులను తొలగించేందుకు సంబంధించిన నిబంధనలను తుంగలో తొక్కి ఆసుపత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు ప్రవేశపెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీకి ఒక మార్గాన్ని సుగమం చేసినట్టుగా ప్రభుత్వము చేసింది. దీనివల్ల కోట్లాది రూపాయలు నిరుపయోగంగా మారడమే కాకుండా మహిళలకు గర్భసంచికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని మందుల ద్వారా పరిష్కరించే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా గ్రామాల్లో ఉన్న ఆర్ఎంపీలు ఆయా హాస్పిటల్స్ ద్వారా వచ్చే కమిషన్ కు ఆశపడి దళిత వర్గాల మహిళలను ఆపరేషన్ వైపు మొగ్గు చూపేలాగా వాళ్లను మానసికంగా సన్నద్ధులను చేసి తీసుకొచ్చి ఈ ఆపరేషన్స్ చేయిస్తూ గర్భసంచులను తీసేయించడం అనేది జరుగుతున్నది. ఖచ్చితమైన కారణం ఉంటేనే గర్భసంచులు తొలగించాలనేది వైద్య వృత్తిలో కనీస నిబంధన. కడుపులో కణుతులు రావటం, మోతాదుకు మించి బ్లీడింగ్ కావటం, గర్భసంచికి పుండు రావటం, గర్భసంచి కిందకు జారి ఉండటం, తెల్లబట్ట కావటం తదితర క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కానీ అల్సర్, కిడ్నీలో రాళ్లు, కడుపులో మంట వంటి చిన్నపాటి సమస్యలకు కూడా గర్భసంచులను తొలగించడం ఎంతవరకు సబబని కొందరు వైద్యులు ప్రశ్నిస్తున్నారు. బ్లీడింగ్ అవుతా మందులతోటి కంట్రోల్ అవ్వని పక్షంలో, బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి చాలా రకాల మందులు ఉంటాయి, మందులతోటి కంట్రోల్ అవ్వని పక్షంలో గర్భసంచి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అలాగే గర్భసంచికి పుండు రావడం ఇంకో కండిషన్ ఉంటుంది, దాన్ని క్రానిక్ సర్వీసైటిస్ అంటాం. దానికి కూడా క్రయో కాటరీ థెరపీలు ఉంటాయి. అవన్నిటితోటి నయం కాని పక్షంలో మాత్రమే గర్భసంచి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. గర్భసంచులను తొలగించిన మహిళలు ఇతర వ్యాధుల బారిన పడుతూ చిత్రవద అనుభవిస్తున్నారు. గర్భసంచులు తొలగించిన అనేక మంది మహిళలు సంసార జీవితాలకు దూరమవుతున్నారని వైద్యులు అంటున్నారు. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు రావటం, కీళ్లు అరిగిపోవటం తదితర వ్యాధులతో మహిళలు సతమతమవుతున్నారు. ప్రతి కడుపు నొప్పి కూడా కారణం గర్భసంచి తీసేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనే భావన మన స్త్రీలలో బాగా నెలకొంది. మనం ముఖ్యంగా ఈ అనవసరమైన గర్భసంచి ఆపరేషన్లు నిరోధించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ స్త్రీలను ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా అవసరం.